మచ్చా నీతోంటే రోజు తాగిపిస్తావు తినిపిస్తావురా. నువ్వు మా ఫ్రెండ్ అయినందుకు మేము అదృష్టవంతులం రా. ఎంత కావాలన్నా తినండిరా తాగండిరా, నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ రా. చేర్స్. ఇప్పుడు వాడి కోసమే వంట చేస్తావా? నా కోసం ఏదైనా చేస్తావా? లేదండి, ఇది అంతా మీకోసమే చేస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు రోజు పని చేస్తేనే కడుపు నిండుతుంది. అమ్మాయిలందరూ నన్నే చూడాలని ఇలా రెడీ అయి వస్తే చీచి వీళ్ళందరూ చూస్తున్నారేంటిరా? నా బాధ ఎవరికి చెప్పాలి? ఎండేమో బాగా మండుతోంది, కింద నిప్పుల పని. నా బాధ ఎవరికి చెప్పాలి? అన్నా, ఈరోజు పని అయిపోయింది, రేపొస్తాను. సరే వంశీ. అరే మచ్చా, ఈరోజు పార్టీ ఏమీ లేదా? పిజ్జాతోనే సరిపెడతావా? అయ్యో మచ్చా, ఇలా ఎలా పబ్కి వెళ్దాం రా. సరే వెళ్దాం రా. ఈ బైక్ రెడీ చేస్తేనే ఓనర్ కూలీ డబ్బులు ఇస్తారంట. అన్నా, బైక్ రెడీ అయిపోయింది, తీసుకో నీ కూలీ. రేపు మళ్ళీ ఇదే టైంకి రావాలి. సరే అన్నా. మచ్చా, రోజు ఇలా ఎంజాయ్ చేస్తుంటావా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? అది టాప్ సీక్రెట్ రా. వాడికేమిరా, వాళ్ళ నాన్న రిచ్. ఈరోజు నా జీతం రోజు. ఒకే రోజు 3 పనులు చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు. ఇదిగోరా నీ జీతం. ధన్యవాదాలన్నా. మామా, నువ్వే నా ప్రాణం రా. నీకోసం ఏమైనా చేస్తారా? మీకోసం నేను ఎప్పుడు ఉంటానురా. ఈరోజు ఫుల్ ఎంజాయ్. బలం తగ్గిపోతుంది, కానీ బాధ్యత మాత్రం తగ్గదు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న పరిస్థితి కూడా ఇదే. వాళ్ళను మీరు అర్థం చేసుకోవాలి అని మా తరఫున మీకోసం ఈ చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, నాన్న నిద్రపోతున్నారు, శబ్దం రాకుండా నెమ్మదిగా వెళ్ళి పడుకోవాలి. అమ్మా, నాకు డబ్బులు కావాలి. రోజు నీకు డబ్బులు ఎందుకు? కాలేజీకి పోతున్నావా లేక ఇంకెక్కడికైనా పోతున్నావా? మా కష్టం నీకు అర్థం అవుతుందా? అయ్యో ఆగండి, ఏ ఆగాలి? వీడి సంగతి చెప్పు. అది అమ్మా, ఆయన ఎందుకు రోజు నాతో గొడవ పడతాడు? అది వదిలే బాబు, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. మచ్చా, ఈరోజు కూడా ఫుల్ పార్టీనా మాకు? అవునరా, వాడికేమిరా, మంత్రినంతా తినిపిస్తాడు తాగిపిస్తాడు. లేదురా మామ, ఈరోజు కొంచెం మనీ తక్కువ ఉంది. ఈరోజు మీరు కూడా డబ్బులు వేయండిరా. రే, మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయరా? మచ్చా, నువ్వు కామెడీ చేయొద్దు. నువ్వు మమ్మల్ని డబ్బులు అడగడం ఏందిరా? ఏరా, ఈ రోజే కదా అడిగింది, ఎప్పుడైనా అడిగానా? అవును, కానీ మేము ఆశ్చర్యపోయాము. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు? అదంతా మాకు తెలియదురా, మా దగ్గర డబ్బులు లేవు. నువ్వు రమ్మంటేనే కదారా మేము పార్టీకి వచ్చిందే. నువ్వే కదరా పార్టీకి రమ్మంది, అందుకే వచ్చాం. ఇప్పుడు డబ్బులు మమ్మల్ని కూడా అడుగుతున్నావా? అప్పండి రెండు. ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగానారా? ఈ రోజు అడిగినందుకు నన్ను ఇలా రోడ్డు మీద నిలబెట్టి గొడవ పడతారా? మాకు నువ్వు వద్దు, నీ పార్టీలు వద్దు, నీ ఫ్రెండ్షిప్ కూడా వద్దు. నీకు ఏమైందిరా? అమ్మా, ఏం కాలేదు, బైక్ మీద నుంచి పడిపోయాను. నీకు ఏమైనా అయితే మేము బ్రతకలేం బాబు. బాబు, నేను కష్టపడేది నీకోసమే బాబు, నీకేం కావాలన్నా మేం చేస్తాం, నువ్వు బాగుండ్లానే. నానమ్మ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. తల్లిదండ్రుల కష్టం అర్థమైతే జీవితం మారుతుంది,